సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 9వ భాగం విందాం. పాపకు 2 నెలలు నిండిన వారం రోజులకే ఫలానా తేదీన మంచి రోజు కాబట్టి మీ కోడల్ని సార్తో తీసుకొస్తున్నాం అని మావయ్య గారు ఆ వార్తను పోస్టర్ ద్వారా పంపడంతో అన్నయ్య కూడా ఆ రోజు సెలవు పెట్టి ఇంటికి ముందు రోజే వచ్చేశాడు. పాపను ఎప్పుడైనా వెళ్ళి చూసావా నాన్న అడిగింది అమ్మ. లేదమ్మా, పాప 3వ నెల వచ్చేంత వరకు వాళ్ళ అమ్మని స్పర్శ జ్ఞానం చేత తప్ప గుర్తుపట్టదు. నేను వెళ్ళినా మాత్రం ప్రయోజనం ఏముంది, అందుకే వెళ్ళలేదు. అయినా నేను వెళ్ళనని తెలిసి కూడా ఎందుకు అడిగావు అలాగా అడిగాడు అన్నయ్య. వెళ్తే విజయని ఆ ఉత్తరాల సంగతి ఏమైనా కనుక్కున్నావేమోనని అంది అమ్మ. లేదమ్మా, వెళ్ళలేదు. నాకెందుకు ఆ ఉత్తరాలు, నా మీద జరిగిన దాడి ఇవన్నీ చూస్తుంటే తప్పకుండా ఏదో ఉంది అనిపిస్తోంది. విజయ్ వచ్చాక ఇక్కడే ఉంటుందిగా, అప్పుడు అడుగుతాను అన్నాడు అన్నయ్య. మర్నాడు ఉదయమే 8 గంటలకు వదిన పాపతో వాళ్ళ అమ్మగారు, ఆమె చెల్లెలు, ఆవిడ భిలాయిలో ఉంటుందట, ఎక్కడో పెళ్ళిలో చూసిన గుర్తు, సారెతో కారులో దిగారు. పాపను అమ్మ అందుకుని నాన్నగారికి అందించింది. నాన్నగారు మనవరాల్ని చూస్తూనే కళ్ళల్లో సంతోషం నింపుకుని, అంతా వాళ్ళ నాన్న పోలిక, అంటే వాళ్ళ నాన్నమ్మ పోలిక అని నవ్వుతూ అన్నయ్యకు అందించారు. నేను పక్కగా నిలబడి పాపను చూశాను. కొత్త గౌనులో పుత్తడి బొమ్మలా ఉంది. వాళ్ళు అందరూ కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చారు. మీ ఆడవాళ్ళకి బోల్డ్ కబుర్లు ఉంటాయి, నేను బ్యాంకు వెళ్ళొస్తాను లక్ష్మి అని అత్తయ్య గారికి వాళ్ళకి చెప్పి నాన్న బ్యాంకు వెళ్ళిపోయారు. వదిన మొహం మా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, కానీ కళకళలాడిపోతోంది. బిడ్డ తల్లి కదా, బిడ్డకి నీ పాలు పడుతున్నావా పోతపాలు పడుతున్నావా అమ్మ అడిగింది. పోతపాలే వదిన, తల్లి పాలలో ఏదో దోషం ఉందట, అందుకని గేదె పాలే అలవాటు చేసేసాను అంది అత్తయ్య గారు. పాప అన్నయ్య చేతుల్లోనే నిద్రపోయింది. అమ్మ హాల్లో ఏర్పాటు చేసిన చీర ఉయ్యాలలో పాపను పడుకోబెట్టింది వదిన. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ముగ్గురికి టిఫిన్లను అందించింది. వదిన తన స్థానంలోంచి కనీసం లేవకుండా వాటిని అందుకుంది. వాళ్ళ టిఫిన్లు, కాఫీలు అన్నీ పూర్తయ్యాయి. అమ్మ వంట పనిలో పడిపోయింది. అన్నయ్య తన గదిలోకి వెళ్తూ, విజయ ఒకసారి ఇలారా అన్నాడు. మా పిన్ని బిలాయి నుంచి వచ్చిందండి, భోజనాలు చేశాక వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత మాట్లాడుకుందాంలేండి అంది అక్కడి నుంచి లేవకుండానే. అన్నయ్య చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. భోజనం సమయానికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. భోజనాలు అయ్యాక అత్తయ్య గారు, వాళ్ళ చెల్లి వదినకు జాగ్రత్తలు చెప్పి కారెక్కేశారు. అన్నయ్య లేచేటప్పటికి వదిన, అమ్మ పాపని బొమ్మలతో ఆడిస్తున్నారు. అన్నయ్య వదినని గదిలోకి పిలిచాడు. వదిన గదిలోకి వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత కంగారుగా బయటకు వచ్చి, అత్తయ్య గారు మీరేమీ అనుకోనంటే ఒక్క మాట, ఈ 3 నెలల నుంచి అమ్మ పక్కనే పడుకోవడం అలవాటైపోయింది. ఈ రోజు నుంచి కొన్ని రోజులు మీ పక్కనే పడుకుంటాను అంది. అలాగేనమ్మా అంది అమ్మ. అన్నయ్య రాత్రి అయ్యాక గుంటూరు వెళ్ళిపోయాడు. నాన్నగారికి ప్రతిరోజు 4 గంటలకు లేచి నన్ను చదువుకోమని నిద్ర లేపి వీధి తలుపు దగ్గరికి వేసి కాలు ఒక స్నానానికి వెళ్ళిపోతారు. అది వారికి చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన వెళ్ళాక నేను నెమ్మదిగా లేస్తాను. పాప ఏడుపు విని టక్కున మెలకు వచ్చింది నాకు. అమ్మ లేచింది కాబోలు హడావిడిగా పాపని ఎత్తుకుని నా దగ్గరికి వచ్చింది. వదిన ఎదురా అన్నయ్య గదిలో ఉందేమో చూడు, పాపకి ఆకలిస్తున్నట్టుంది అంది. వదిన అన్నయ్య గదిలో లేదు. ఇల్లంతా లైట్లు వేసి వెతికాం, వదిన లేదు. అంటే నాన్నగారు వెళ్ళిన వెంటనే నెమ్మదిగా లేచి వెళ్ళిపోయిందనమాట. ఈలోగా నాన్నగారు వచ్చేశారు. నాన్నగారు కూడా వెతికారు, వదిన ఎక్కడా కనిపించలేదు. అయితే ఆ అమ్మాయి తల్లి చెప్పినట్టే చేసిందనమాట అన్నారు. అమ్మ పాలు కలపడం కూడా మర్చిపోయి సోఫాలో కూలబడిపోయింది. నేను గబగబా వెళ్ళి పాలు కలిపి సీసాలో పోసి పాప నోటికి అందించాను. ఏం చేద్దామండి ఇప్పుడు అడిగింది అమ్మ అయోమయంగా. ఇదంతా చూస్తుంటే ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. లక్ష్మి, ముందు కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందా లేదా మరి ఎక్కడికైనా వెళ్ళిందో మనం తెలుసుకోవాలి. అందుకే నేను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెబుతాను. అలాగే బావగారికి కూడా ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. సాయంత్రం ఏం చేయాలో ఆలోచిద్దాం. మన ఇంట్లో ఇన్నాళ్లకు ఆడపిల్ల అడుగు పెట్టింది కాబట్టి నువ్వు మరేమీ ఆలోచించకుండా పాప సంరక్షణ చూసుకో, ధైర్యంగా ఉండు, ఏం జరిగినా నేనున్నానుగా అన్నారు నాన్నగారు. అమ్మ సమాధాన పడింది. పని ఉన్నప్పుడు పాపను నా చేతికి ఇవ్వడం, అయిపోయాక తాను పాపను చూసుకోవడం చేయసాగిందమ్మ. నాన్నగారు
ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేశారు. అమ్మ మాట్లాడింది. లక్ష్మి, నేను బావగారికి ఫోన్ చేశాను. కోడలు మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని. ఆయన కంగారుగా, నాకు తెలియదండి, నేను డ్యూటీలో ఉన్నాను, ఇంటికి ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటాను అని మళ్ళీ 5 నిమిషాలు అయ్యాక ఫోన్ చేశాడు. విజయ ఇంటికి వచ్చేసిందట. ఏమిటి, మీరేమైనా అన్నారా అని అడిగాడు కంగారుగా. నేను జరిగింది చెప్పాను. ఆయన మరేం మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు అని ఫోన్ సారాంశం చెప్పారు నాన్నగారు అమ్మతో. ఇకపోతే అబ్బాయికి ఫోన్ చేశాను. వాడు నాతో ఇలా అన్నాడు అంటే తాను అనుకున్న పథకం ప్రకారమే చేసిందనమాట. నాన్నగారు, ఖచ్చితంగా ఆ అమ్మాయికి అలా ఎవరితో సంబంధం ఉందండి. 2 రోజులు సెలవు పెట్టి రాత్రికే తిరిగి వస్తాను. ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదు. విషయం ఏంటో తేల్చేద్దాం అని అన్నయ్య మాట్లాడిన సారాంశం అమ్మకి చెప్పారు. ఆ రాత్రి 11 గంటలకు అన్నయ్య ఇంటికి వచ్చేశాడు. పాపని నిద్రపోతున్నప్పుడు తన పక్కలో వేసుకుని మరీ పడుకున్నాడు. నాన్నగారు మర్నాడు ఆఫీస్కి వెళ్తూ అన్నయ్యతో అన్నారు, ప్రభా, వాళ్ళు మన ఎలాగైనా అప్రతిష్టపాలు చేద్దామనే లక్ష్యంతో ఉన్నారు. నాకు తెలిసి ఇంట్లో మీ మామగారు నిమిత్త మాత్రుడు. ఒకవేళ ఆవిడ మీద ఏమన్నా ఎగరబోయినా ఆవిడికి అతన్ని ఎక్కడ నొక్కాలో తెలుసు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వాళ్ళు వస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయి, నేను సెలవు పెట్టి వచ్చేస్తాను అని నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాప నిద్రలో నవ్వుకుంటుంటే అన్నయ్య ఎంత ముచ్చటి పడిపోయాడో. దాదాపు 11 గంటలకు వదినతో అత్తయ్య గారు వాళ్ళ పిన్ని వచ్చారు. గుమ్మంలో అడుగు పెడుతూనే, ఏం వదినా, నిన్న పొద్దున నా కూతుర్ని మనవరాల్ని నీకు బాధ్యతగా అప్పగించి వెళ్ళానా? మనవరాలను ఉంచేసుకుని తెల్లారకుండా నా కూతురిని ఇంట్లోంచి గెంటేస్తారా? మీరు అసలు మనుషులేనా? నా కూతురు ఏం తప్పు చేసిందని? దానికి నేను సమాధానం చెబుతాను, ఇవి చదువుకోండి అని అన్నయ్య తన దగ్గర సిద్ధంగా ఉన్న 3 ఉత్తరాలు విసురుగా వదిన మొహం కేసి కొట్టాడు. వదిన అన్నయ్య కళ్ళల్లోకి చూసి తప్పు చేసిన దానిలో తల ఉంచుకుంది. అత్తయ్య గారు, ఆవిడ చెల్లెలు ఆ ఉత్తరాలు చూసి ఒక్కొక్క దాన్ని గబగబా చదివేశారు. చూసావా చెల్లాయ్, ఈ ఉత్తరాలు ఏవో సృష్టించి నా బిడ్డ జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు వీళ్ళందరూను. అయిపోయిందమ్మా, నేను అనుకున్నదంతా అయ్యింది. నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా అని వదిన తలను తన గుండెలకు అదుముకుని శోకన్నాలు మొదలుపెట్టింది అత్తయ్య గారు. అన్నయ్య వెంటనే ఆ ఉత్తరాలు తీసేసుకున్నాడు. మీ అమ్మాయికి వాడెవరితోనే సంబంధం లేకపోతే ఎందుకు ఈ ఉత్తరాలు మా ఇంటికి చేరాయి? తన తప్పేమీ లేకపోతే మీ అమ్మాయి నోరుపి సమాధానం చెప్పదేమిటి అన్నాడు అన్నయ్య ఆవేశంగా. చూడు బాబు, కళ్ళెదురకుండా తన జీవితం నాశనం అయిపోతుంటే ఏ ఆడపిల్ల మాత్రం మాట్లాడగలదు అంది అన్నయ్య పిన్నత్త గారు. మీ అమ్మాయి జీవితం నాశనం అయ్యేది, నా జీవితం ఈ ఉత్తరాల వల్ల నాశనం అయ్యింది అంటాను. దానికి మీరేం చెబుతారు? మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తే ఆ విషయం దాచిపెట్టి నా జీవితం నాశనం చేశారు. అన్యోన్యంగా ఉన్న మా మధ్య లేనిపోని గొడవలు సృష్టించి గౌరవంగా బతుకుతున్న మమ్మల్ని వీధిలోకి లాగుతున్నది మీరు. పదండి, మీ ఇంటికి మేమంతా వస్తాం, ఈ విషయాల్ని అక్కడే తెలుసుకుందాం అన్నాడు అన్నయ్య ఆవేశంగా. ఇంతలో ఎలా వచ్చారో నాన్నగారు ఇంట్లో అడుగుపెట్టారు. ఏమన్నయ్యా, నిన్న వచ్చి నా కూతుర్ని కాపురానికి పంపించి వెళ్ళానే, తెల్లారకుండా మనవరాలు ఉంచేసుకుని నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేస్తావా? ఏమా విజయ, మేము వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోయావా? నీ అంతా నువ్వే వెళ్ళిపోయావా? నాన్నగారు వదినను గతమాయించి అడిగారు. వదిన ఒక్క మాట మాట్లాడలేదు. అలా శిలలా తల ఉంచుకుని నిలబడింది. నాన్నగారు, మనం దెబ్బలాడుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు నాన్నగారు. పెళ్లికి ముందు ఎవరితోనో సంబంధం ఉన్న అమ్మాయి నాకు అక్కర్లేదు. ఇది నా నిర్ణయం. నా దగ్గర ఈ 3 ఉత్తరాలే కాదు, నన్ను బెదిరిస్తూ వచ్చిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. మీ అమ్మాయితో ఇక నేను కాపురం చెయ్యనండి, మీరు మీ అమ్మాయిని తీసుకుపోవచ్చు అనేశాడు అన్నయ్య. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 9వ భాగం విన్నారు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో కలుద్దాం. స్వస్తి.